తెలంగాణ భవన్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉండటంతో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. తెలంగాణ భవన్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉండటంతో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. దీనికి సంబంధించి తెలంగాణ భవన్ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్నారు. రేపటి నుంచి ప్రారంభం అవబోతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇటు శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఏ విధమైనటువంటి విధంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై సమావేశంలో చర్చించబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇటు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో ఆయన భోజనం చేస్తున్నారు. భోజనం తర్వాత సమావేశం స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి బిల్లులు ప్రభుత్వం తీసుకురాబోతుంది కాబట్టి ఈ బిల్లులలో ఏ విధంగా పార్టీ తరఫున మాట్లాడాలి, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా చేసింది, ఈ రిజర్వేషన్ల కోసం ఎలా పోరాడిందనే విషయాన్ని ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ వేదిక ద్వారా చెప్పాలనే విషయాన్ని బీఆర్ఎస్ అనుకుంటుంది. దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ఉండాలి. ఎక్కడ కూడా అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సరే దానికి ఆన్సర్ చేసే విధంగా, అంటే ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ని తప్పుపట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టే విధంగా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యేలకు అదేవిధంగా శాసన మండలిలో కూడా ఇది చర్చ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీలకు కూడా చెప్తున్నారు. ఇక ఈ 2 బిల్లులతో పాటుగా బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి గత సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది తో పాటు ఇప్పుడు అంటే ఈ సంవత్సర కాలంగా ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, బడ్జెట్లు ఎలాంటి గతంలో కేటాయించినటువంటి కేటాయింపులు ఈ సంవత్సర కాలంలో ఎలా ఖర్చు చేశారు, అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిగింది, దాంతోపాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి హామీలు 6 హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి ఎలా జరుగుతుందనేది పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చించాలని, దాంతోపాటు బడ్జెట్ సమావేశాల కేసీఆర్ వచ్చేటటువంటి విషయం కూడా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు చెప్పబోతున్నారు. మరికొద్దిసేపట్లో సమావేశం స్టార్ట్ అవబోతుంది. శ్రావణి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.